నమస్కారం స్నేహితులారా, హారర్ మినిట్స్ ఛానల్కి మీకు స్వాగతం. చీకటి పడితే భయం, ఒంటరిగా ఉంటే వణుకు, కానీ ఆ భయంలోనే ఒక వింతైన మజా ఉంది. అలాంటి వెన్నులో వణుకు పుట్టించే హారర్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అనుభవాలను కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి భయంకరమైన కథలోకి వెళ్ళిపోదామా? తన కొత్త నవల కోసం నగరానికి దూరంగా పాతకాలపు పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నాడు. ఊరి చివర ఉన్న ఆ బంగళా గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని అజయ్కి ఆ నిశ్శబ్దం, ఆ పాత నిర్మాణం నచ్చాయి. ఆ బంగళాలోకి అడుగుపెట్టిన మొదటి రోజు సూర్యాస్తమయం అవుతున్న వేళ. బంగళా లోపలంతా దుమ్ము ధూళితో నిండి ఉంది. అజయ్ తన సామాను సర్దుకుని ఒక పెద్ద గదిని తన రాయడం కోసం ఎంచుకున్నాడు. ఆ గదిలో ఒక పాతకాలపు పెద్ద చెక్క టేబుల్, కుర్చీ ఉన్నాయి. అజయ్ తన ల్యాప్టాప్ తెరిచి రాయడం మొదలుపెట్టాడు. రాత్రి అవుతున్న కొద్దీ బయట వాతావరణం చల్లబడింది. బంగళాలో ఒక రకమైన వింత శబ్దాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటలు కావస్తోంది. అజయ్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ గదిలోని పెద్ద ఇనుపు పెట్టె తాళం తనంతట తానే తెరుచుకున్న శబ్దం వినిపించింది. అజయ్ ఉలిక్కిపడి చూశాడు. ఆ పెట్టె మూత నెమ్మదిగా పైకి లేస్తోంది. అందులో నుండి ఒక పాత, చిరిగిన పుస్తకం బయటకు వచ్చింది. అజయ్కి భయం వేసినా కుతూహలం ఆపలేకపోయింది. ఆ పాత పుస్తకం ఆ బంగళా మునుపటి యజమాని డైరీ. అందులో ఆ బంగళాలో జరిగిన ఒక ఘోరమైన హత్య గురించి రాసి ఉంది. ఆ హత్యకు గురైన వ్యక్తి ఆత్మ ఇంకా ఆ బంగళాలోనే తిరుగుతోందని అజయ్కి అర్థమైంది. డైరీ చదువుతుండగా గదిలోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. టేబుల్ ల్యాంప్ ఆరిపోయింది. చీకటిలో ఆత్మ ఆకారం అజయ్కి కనిపించింది. అజయ్ ఆ రాత్రి ఆ బంగళా నుండి ఎలా తప్పించుకున్నాడు, ఆ ఆత్మకు విముక్తి కలిగిందా లేదా అన్నది మిగతా కథ. కాని ఆ నిశ్శబ్ద నిలయం అజయ్ జీవితంలో మరిచిపోలేని భయాన్ని మిగిల్చింది. ఆ భయంకరమైన రాత్రి తర్వాత అజయ్ ఆత్మ యొక్క ఆకారాన్ని చూసి షాక్కు గురయ్యాడు. కాని ఆ డైరీలోని సమాచారం అతనిని వదిలిపెట్టలేదు. ఆత్మ చూపించిన దిశగా బంగళా కింద ఉన్న ఒక పాత నేలమాళిగలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన టార్చ్ లైట్ పట్టుకుని తుప్పుపట్టిన ఇనుప మెట్లగుండా లోపలికి దిగడం ప్రారంభించాడు. నేలమాళిగ చివరికి చేరిన అజయ్ అక్కడ ఒక పాత, తుప్పుపట్టిన ఇనుప తలుపును చూశాడు. కష్టపడి ఆ తలుపు తెరిచాడు. లోపల ఒక చిన్న సీక్రెట్ గది ఉంది. ఆ గదిలో దుమ్ముతో నిండిన పాత పెట్టెలు, తుప్పుపట్టిన ఆయుధాలు ఉన్నాయి. టార్చ్ వెలుతుర్లో ఒక మూలన పడి ఉన్న పాత ఫోటో ఫ్రేమ్ అతని దృష్టిని ఆకర్షించింది. అది ఆ బంగళా మునుపటి యజమాని ఫోటో కుటుంబం. అందులోని ఒక వ్యక్తి ముఖం అజయ్కి ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఫోటో చూసి షాక్కు గురైన అజయ్ ఆ ఫోటోను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలనుకున్నాడు. గదిలోని ఒక మూలన పాత దర్పణం ఉంది. ఫోటోను దర్పణం ముందు పెట్టి చూశాడు. అకస్మాత్తుగా ఫోటోలోని వ్యక్తుల ముఖాలు మారడం ప్రారంభమయ్యాయి. ఫోటోలోని ఆత్మ తన వైపు కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. దర్పణం చుట్టూ ఉన్న గాలి చల్లబడి ఒక వింతైన శబ్దం వినిపించింది. అజయ్ భయంతో వణికిపోయాడు. అజయ్ ఆ దర్పణంలో చూసిన భయంకర దృశ్యం అతనిని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దర్పణం ద్వారా ఆత్మ తన సందేశాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. కాని అది ఒక హెచ్చరికనా, సహాయం కోరికనా? అజయ్ సీక్రెట్ గది నుండి తప్పించుకుని మళ్లీ ఆ బంగళా లోపలికి వచ్చేసరికి ఆత్మ తన ఎదుట నిలబడి ఉంది. ఈసారి అది అస్పష్టంగా కాకుండా స్పష్టంగా ఉంది. అజయ్ తన గతాన్ని, ఆ బంగళాతో తనకున్న సంబంధాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దర్పణంలో ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత అజయ్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఆత్మ నేరుగా తనవైపే చూస్తున్నట్టు, తనను ఆ రహస్య గదిలోనే బంధించాలనుకుంటున్నట్టు అతనికి అనిపించింది. భయంతో వణికిపోతూ చేతిలోని టార్చ్ లైట్ను గట్టిగా పట్టుకుని అతను ఆ గది నుండి బయటపడడానికి ప్రయత్నించాడు. తుప్పుపట్టిన ఇనుప నిచ్చెన ఎక్కడం అతనికి నరకంలా అనిపించింది. ప్రతి అడుగులోనూ ఆత్మ తన వెనుకే ఉందనే భయం వెంటాడింది. నేలమాళిగ ఉండి బయటపడిన అజయ్ మళ్లీ ఆ పెద్ద గదిలోకి వచ్చాడు. అక్కడ మునుపటి ఇనుప పెట్టె తెరుచుకుని దానిలో నుండి ఒక వింతైన, తెల్లటి కాంతి బయటకు వస్తోంది. అజయ్ తన చేతిలోని టార్చ్ లైట్ను ఆ పెట్టె మీద ఫోకస్ చేశాడు. అకస్మాత్తుగా పెట్టె మూత దర్పణంలాగా మారిపోయింది. అందులో ఆత్మ తన చేతిలోని ఫోటోను అజయ్కి చూపిస్తోంది. అజయ్ చూసిన సందేశం అతన్ని పూర్తిగా షాక్కు గురిచేసింది. ఆత్మ చూపించిన ఫోటోలోని వ్యక్తులు అజయ్ తన గతమని అనుకుంటున్న వ్యక్తులేనా? ఆ ఫోటోలోని ముఖాలు అజయ్ గడ్డం, కళ్లద్దాలతో పోలి ఉన్నాయా? అజయ్ ఆ పాత ఫోటోని పరీక్షగా చూశాడు. అందులో తనలాగే ఉన్న వ్యక్తి ఫోటో పక్కన ఒక చిన్న తేదీ రాసి ఉంది. అది సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటిది. అంటే ఆ ఆత్మ మరెవరో కాదు,
అజయ్ పూర్వీకుల్లో ఒకరు. ఆ బంగళాలో జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పమని, తన ఆత్మకు శాంతి చేకూర్చమని ఆ ఆత్మ అజయ్ని కోరుతోంది. అజయ్ ఆ రహస్యాన్ని తన నవల ద్వారా ప్రపంచానికి తెలిపి ఆ బంగళాలో ఒక శాంతి పూజ చేయించాడు. ఆ తర్వాత ఆ బంగళాలో నిశ్శబ్దం పోయి ఒక ప్రశాంతత నెలకొంది.